ఒక కప్పు కొర్రలు వేసానండి, ఒక కప్పు రాగులు వేస్తున్నానండి. ఒక కప్పు రాగులు వేసాను. ఒక కప్పు పెసలు వేస్తున్నానండి. పెసలు ఒక కప్పు పెసలు వేసానండి. ఇంతే, ఇది నిండా మునిగే వరకు. మీకు కావాలంటే ఇట్లా దోశ బాగానే వస్తుందండి, సాఫ్ట్గా చాలా బాగా వస్తుంది. కానీ దోశ రాదేమో, విరిగిపోతుందేమో అనే డౌట్ ఉండే వాళ్ళైతే ఒక గుప్పెడు బియ్యం కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇవి నైట్ అంతా ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టేసి మనం నెక్స్ట్ డే రుబ్బేసుకుని ఇలా మల్టీ మిల్లెట్ దోశ చేసుకోవచ్చండి.